వెండి రేంజ్ పెరిగింది. అది ఇప్పుడు వజ్రాలు, ప్లాటినం, బంగారం రేంజ్ కు చేరుకుంది. వెండి దిగుమతులపై ఉన్న నిబంధనలను సడలిస్తూ దీనిని ఫ్రీ కేటగిరీ నుంచి రిస్ట్రిక్టెడ్ కేటగిరీకి కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ నిర్ణయంతో వెండి దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో బంగారం దిగుమతి సుంకాన్ని పెంచిన ప్రభుత్వం ఇప్పుడు వెండిపై కూడా ఆంక్షలు విధించింది. అసలు ఈ ఫ్రీ రిస్ట్రిక్టెడ్ కేటగిరీలు అంటే ఏంటి? దీనివల్ల వెండి ధరలు పెరుగుతాయా? అక్రమ రవాణా పెరుగుతోందా? కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఇంతకాలం ఫ్రీ కేటగిరీలో ఉన్న వెండిని ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ కేటగిరీకి మార్చింది. వజ్రాలు, బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలు ఇప్పటికే రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉన్నాయి. రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉండటం వల్ల వెండి దిగుమతి చేయాలనుకునేవారు ఇకపై ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫ్రీ కేటగిరీలో ఉన్న వస్తువులను ఎటువంటి అనుమతి లేకుండానే దిగుమతి చేసుకోవచ్చు. కానీ రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉన్న వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం. బంగారం, వెండి కంటే విలువైన వజ్రాలు, ప్లాటినం ప్రస్తుతం రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోనే ఉన్నాయి. దేశంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణను కాపాడటానికి రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. బంగారం దిగుమతులపై ఉన్న సుంకాన్ని పెంచిన తర్వాత వెండి దిగుమతులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రిస్ట్రిక్టెడ్ కేటగిరీలో బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు మరికొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతులు తగ్గటంతో వెండి సరఫరా తగ్గుతోంది. ఇది ధరలను పెంచుతోంది. వెండిని కేవలం ఆభరణాల కోసమే కాకుండా పరిశ్రమల్లో కూడా వాడతారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి పరిశ్రమల్లో వెండి అవసరం ఎక్కువగా ఉంటుంది. వెండి ధరలు పెరిగితే ఈ పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వెండి ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. వెండి ఆభరణాల ధరలు పెరగటంతో పాటు వెండిని వాడే పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరగవచ్చు. ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ప్రభు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ప్రభు గారు చెప్పండి, మనకి వజ్రాల రేంజ్ కంటే వెండికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్ అంత పెరిగినప్పుడు ఎక్కువ మనకి ఇండియన్ దాంట్లో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి సిల్వర్ కోసం చూస్తారు. సిల్వర్ కొంచెం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఉంటారు. ఇప్పుడు వజ్రాలు కానీ, ప్లాటినం కానీ, బంగారం రేంజ్ అట్లా వెండి దిగుమతులపై ఉన్న నిబంధనలు కూడా సడలిస్తారు. అంటే దాన్ని ఇప్పుడు దాకా ఉన్న ఫ్రీ కేటగిరీ నుంచి రిక్వెస్టెడ్ అంటే రిజిస్టర్డ్ కేటగిరీకి మారుస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫార్మ్ చేసి కొనుక్కోవాలంటే ఆ ధరని కంట్రోల్ చేయాలని. ఎందుకని ఇప్పుడు డాలర్స్ ఎక్కువ ఇదవుతున్నాయి కాబట్టి, ఎక్కువ ఇది గోల్డ్ కొన్నా ఇది కొన్నా బయట నుంచి ఇది వస్తుంది కాబట్టి సిల్వర్ కూడా కొంచెం దాని అనుగుణంగా మనకి డాలర్స్ తగ్గిపోతాయనే ఇది అంటే వెండి దిగుమతులు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ స్పష్టం అవుతుంది ఇది. ఎందుకంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయకుండా ఇలా దాంట్లో చెప్పి చేయాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మంది వెనకడుగేస్తారు. సో అంటే ఇంతకు ముందు గోల్డ్ సుంకాన్ని పెంచిన 10% పెంచారు కదా రీసెంట్ గా. ఇప్పుడు వెండిపై కూడా ఆంక్షలు విధించడం, అది కూడా రిక్వెస్టెడ్ కేటగిరీలో చేయటం, దీనివల్ల వెండి ధరలు పెరుగుతాయంటే ఎప్పుడైనా సరే కట్టడి చేయాల్సినప్పుడు ఎక్కువ మంది దాని మీద ఇచ్చేస్తారు. జనరల్ గా ప్రొవిజన్ పీరియడ్ లో కూడా ఎన్టీ రామారావు గారు ప్రొవిజన్ పెట్టినప్పుడు ఏమైందండి, కన్సంప్షన్ అవ్వకుండా లేదు కదా, బయట కన్సంప్షన్ అయింది, బయట స్టేట్లకి వెళ్ళిపోయినాయి. అట్లానే ఎప్పుడైనా కట్టడి చేయాలని చూసినప్పుడు ఎక్కువైనా ఇంకా చూడొద్దు అనేది చూస్తారు, వద్దు అనేది ఇంకా చూడాలనిపిస్తుంది. సో అందుకని దీని కింద వచ్చిన కేటగిరీ వస్తే గనక వెండి ధరలు ఇంకా పెరుగుతాయంటే 4,10,000 హై ఉన్నది, అతి తొందరలోనే 4,10,000 దాటి ఇంకా పెరిగే ఛాన్సులు కూడా కనపడుతున్నాయి ఈ రకంగా చేస్తే మటుకు. ఎందుకంటే ఫ్రీ ఉన్న కేటగిరీలో ఉంటే అది పెద్ద అందరికీ పెద్ద దాని మీద ఏం కనపడదు. ఎప్పుడైతే టైట్ చేస్తారో ఇది అంటే రిస్ట్రిక్షన్ పెడతారో, ట్యాక్స్లు కానీ ఇట్లాంటివి చేస్తారు, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మందికి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. దాని అనుగుణ ఎక్కువ ఇది చేసే అవకాశం ఉంటుంది, కానీ తగ్గే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. అందుట్లో
ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కడ తగ్గట్లేదు కదా, విపరీతంగా పెరుగుతానే ఉంది. సో ఆ ఇప్పుడున్న కంపెనీలకే మనకి సప్లై లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, దాని అనుగుణంగానే మంచి రేటు పెరిగింది. కానీ ఎవరైనా సరే ఇన్వెస్టర్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్ వాళ్ళే, ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే పెరిగినప్పుడు విపరీతంగా పడుతుంది, పడినప్పుడు కూడా పారాబోలిక్ పాత్ లాగా 2 లక్షలు 1 లక్షన్నర అట్లా 4 లక్షల నుంచి మనకి ఎంత కిందకు వచ్చిందో కనపడుతుంది కదా. సో అంటే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ మళ్ళీ 4,10,000 కొన్నవాళ్ళు ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేయాలి? ఫస్ట్ టైం కూడా 75,000కి వెళ్ళి 38,000కి వచ్చింది. 38,000 నుంచి మళ్ళీ 75 దాటి హైక్ వచ్చి 4,10,000కి ఎంత కాలం పట్టింది? సో అందుకనే రిస్క్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. సో అది ఎవరైనా సరే పోర్ట్ఫోలియోలో ఒక 20%, 10 to 20% అంటే మెటల్స్ లో కూడా డైవర్సిఫై చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఈ రకంగా చేస్తే బెస్ట్. పడినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. అంటే వజ్రాలు కానీ, బంగారం కానీ, ప్లాటినం విలువైన లోహాలు కాబట్టి అవన్నీ కూడా ఒక కేటగిరీ కింద ఉంటాయి, రిజిస్టర్డ్ కేటగిరీలో ఉంటాయి. దీన్ని కూడా వెండిని కూడా దీన్ని తీసుకురావడంపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అంటే పర్మిషన్ తీసుకొని అప్పుడు మనం ఇది చేయాల్సి వస్తుంది. ఫ్రీ కేటగిరీలో ఉన్నప్పుడు అంటే ఎవరు అనుకోకుండా అంటే దిగుమతి ఏమి ఇబ్బందులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. మెయిన్ అది మా రిక్వెస్టెడ్ కేటగిరీలో ఉన్న వస్తువులు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు పర్మిషన్ అవసరం కాబట్టి దాని అనుగుణంగా ఇది కూడా సిల్వర్ కూడా ఆ కేటగిరీలో, గోల్డ్ ప్లాటినం కేటగిరీలో వచ్చేస్తాం అనమాట. వజ్రాలు వాడిని ఈ అన్ని కేటగిరీలు దాంట్లో వస్తున్నాయి. అంటే దేశంలో విదేశీ మార్గ ద్రవం అంటే ఫారెక్స్ రిజర్వ్స్, డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండటానికి ఇది ఇలాంటి కట్టడి గవర్నమెంట్ చేస్తుంది. అది ఇప్పుడే కాదండి, ఇది ఫస్ట్ టైం కాదు. ఇందిరాగాంధీ కూడా 1967 జూన్ 6th ఆమె కూడా ఇట్లానే చేశారు. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నప్పుడు కట్టడి చేశారు. అంటే ప్రభుత్వాలు తీసుకునేది మంచి చర్యలే, ఇది జనం కోసం, జనాన్ని ఇబ్బంది పడకుండా ఉండే చర్యలే. కానీ అంటే అసలు గోల్డ్ అసలు కొనొద్దు అంటే అవసరానికి మించి కొనొద్దు అన్నారు. దీన్ని ట్యాక్స్ కింద పెంచితే కొంతకాలం ఆగుతుంది, కొంత తగ్గుద్ది, అంటే ఫోర్స్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ఈ లోపల ఏంటంటే వార్ సెటిల్ అవుద్ది, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవుద్ది, అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది గవర్నమెంట్ ప్లాన్ అని అందుకే 1 year ప్లాన్ పెట్టుకున్నారు. అంటే ఈ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం వల్ల రేట్లు ఇప్పుడు మొన్నటిదాకా సిల్వర్ 4,10,000కి వచ్చి దాదాపుగా 2-2.5 లక్షలు తగ్గి మళ్ళీ 1,50,000 2 లక్షల నుంచి వచ్చి చిన్నగా పెరుగుతూ మళ్ళీ హైకి వెళ్ళాలంటే ఎంతో టైం పట్టుద్ది అనుకున్నాం. కానీ ఈ నిర్ణయం చూసిన తర్వాత అతి తొందరలోనే 4,10,000 క్రాస్ అవుతుందా అంటే డెఫినెట్ గా క్రాస్ అయ్యేది ప్రాబిలిటీస్ ఎక్కువ కనపడుతున్నాయండి. వెండిని కేవలం ఆభరణాల కోసమే కాకుండా పరిశ్రమలో కూడా వాడుతున్నారు కదా, ఎలక్ట్రానిక్స్ కానీ, సోలార్ ప్యానల్స్ కానీ, అన్ని ఇండస్ట్రీలో ఎక్కువ యూసేజ్ అవుతుంది కాబట్టి వెండి ధరలు ఈ పరిశ్రమ ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే వెండి ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మామూలు ఎవరైనా సరే ఇప్పుడు ఏముంది, గోల్డ్ అంత పెరిగింది కాబట్టి సిల్వర్ కొనుక్కోవాలనుకుంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్ బదులు సిల్వర్ ఆర్నమెంట్స్ కొన్ని వాడుతున్నారు. అట్లనే గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా గోల్డ్ ఆర్టికల్స్ ఇచ్చే ఒకప్పుడు దాన్ని ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ కింద మారినాయి. ఇప్పుడు సిల్వర్ కూడా కాస్ట్లీ అయితే ఇంక ఏమి ఇవ్వాలి జనాలకు, అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వెండి ఆభరణాలు పెరగడంతో వెండి వాడి పరిశ్రమలు ధరలు కూడా పెరగచ్చు, ప్రైస్ కూడా పెరుగుతుంది. సో డెఫినెట్ గా కొంచెం ఇది గవర్నమెంట్ ఒక రకంగా తీసుకొచ్చింది మంచిదే. అయినా మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,10,000 ఏమో ఇంకా చాలా కాలం పడుతుంది అనుకున్నాం, కానీ అతి తొందరలోనే వచ్చే అవకాశం కనపడుతుంది. ఎవరైనా హోల్డ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ.